రేపే 22 హనుమాన్ జయంతి. ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. హనుమంతునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. అంటే హనుమంతుని యొక్క పుట్టినరోజును ఇలా హనుమాన్ జయంతిగా చెప్పుకుంటూ ఉంటారు. వైశాఖ బహుళ దశమి రోజున ఈ హనుమాన్ జయంతిని జరుపుకోవటం అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది. ఈ హనుమాన్ జయంతి రోజున ఆ ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి తమలపాకుతో మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి అప్పులు, కష్టాలు, బాధలు, శత్రు సమస్యలు, మానసిక సమస్యలు అంటే భూతపేత పిశాచాల అన్ని రకాల సమస్యల నుంచి, అన్ని రకాల దోషాల నుంచి, జాతక సమస్యల నుంచి బయటపడి మీరు మంచిగా ఆరోగ్యంగా శక్తివంతంగా మీకు బాగా కలిసి రావటానికి ధనపరంగా అవ్వచ్చు, ఆర్థికంగా ఇలా మానసిక పరంగా ఇలా ఎన్నో రకాలుగా మీకు మంచి అనేది జరుగుతుంది. మీకు శ్రేయస్సు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి హనుమంతునికి ఎంతో ఇష్టమైనటువంటి తమలపాకుతో మీరు ఈ పరిహారం అనేది చెయ్యండి. తమలపాకేలే అని చెప్పేసేసి అనుకోవద్దండి. తమలపాకు యొక్క శక్తి అనేది ఎంతో అంటే మామూలుగా ఒక్క మాటలో మనం చెప్పేది కాదండి. తమలపాకు ఎంతో శక్తివంతమైనది, అతీంద్రియ శక్తులు కూడుకొని ఉంటుందన్నమాట. మనకు దైవశక్తితో పాటుగా ప్రకృతి యొక్క శక్తి పుష్కలంగా ఈ తమలపాకుకు ఉంటుందన్నమాట. మనకి సాక్షాత్తు ఆ రాముల వారికే ఈ తమలపాకులంటే ఎంతో ఇష్టము. అలాంటి అంటే శ్రీరాముడి భక్తుడిగా మనకి ఆంజనేయ స్వామిని చెప్పుకుంటూ ఉంటాము. శ్రీరాముడికి ఇష్టమైనటువంటి ఇట్లా ఈ తమలపాకుతో మనం ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా పూజలు చేసినా, పరిహారాలు చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఆంజనేయ స్వామికి సీతమ్మ తల్లి కన్నా కూడా శ్రీరాముల వారంటే ఎంతో ఇష్టం అన్నమాట. ఒకరోజు సీతమ్మ తల్లి తన నుదుటిన అంటే ఈ సింధూరం పెట్టుకున్నప్పుడు, ఎందుకమ్మ ఇలా పెట్టుకున్నావంటే శ్రీరాముడికి మంచి జరుగుతుంది, ఎంతో ఇష్టం అని చెప్పినప్పుడు అలాంటి సింధూరాన్ని ఈ ఆంజనేయ స్వామి ఏంటంటే అంటే రాముల వారంటే ఎంత ఇష్టమో ఇది మనకు ఒక ఉదాహరణ అనమాట. శరీరానికి అంతా కూడా ఈ సింధూరాన్ని పూసుకున్నాడనమాట. అంటే శ్రీరాముడికి ఇష్టము, శ్రీరాముడికి మంచి జరుగుతుంది కాబట్టి సీతమ్మ తల్లి చేసిన ఆ చిన్న పనిని ఈ శ్రీరాముల వారు ఒళ్ళంతా అంటే సీతమ్మ తల్లి నుదుటిన పెట్టుకుంటే ఈ ఆంజనేయ స్వామి శరీరం అంతా కూడా పూసుకొని శ్రీరాముని మీద ఉన్నటువంటి భక్తిని చూపుకున్నాడనమాట. కాబట్టి శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటి తమలపాకుతో ఈ పరిహారం అనేది మీ జీవితాన్ని మారుస్తుందన్నమాట. తమలపాకు మనకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మంచిది. మనకు ఆయుష్ పెంచుతుంది, రోగాలను తగ్గిస్తుంది, మనకు బలం వచ్చేలాగా చేస్తుంది, ఆరోగ్యం మంచిగా మెరుగుపడేలా చేస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధించేలా చేస్తుంది, జాతక దోషాలను తీసేస్తుంది, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, కష్టాలను తీసేస్తుంది. ఇట్లా తమలపాకు ఏంటంటే మనకు ఆరోగ్యపరంగా పరిహారపరంగా కూడా ఎంతో శక్తివంతమైనది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో తప్పనిసరిగా తలంటు స్నానం ఆచరించాలి. తలకు నూనె పెట్టుకోకూడదు. అలాగే తిట్టుకోవటాలు, శాపనార్థాలు పెట్టుకోవటాలు, గొడవలకు వెళ్ళటాలు చేయకూడదు. మగవారు కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆడవారు ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఉదయం చక్కగా అంటే గుమ్మంలో కూడా మంచిగా ముగ్గు వేసుకోవటము, గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవటము, అలాగే ఇంటి గుమ్మానికి బయట వైపు గోడలకు ఇరుపక్కల కూడా స్వస్తిక్ గుర్తు కానీ లేకపోతే జై శ్రీరామ్ అని రాసుకోవటం వలన ఆ హనుమంతుని యొక్క పూర్తి ఆశీస్సులు అనేవి మీకు దక్కుతాయన్నమాట. అలాగే ఈ రోజున ఏంటంటే ఆడవారు ఎరుపు రంగు కానీ, ఆరెంజ్ కలర్ కానీ, పింక్ కలర్ కానీ చీరలు, డ్రెస్సులు అవ్వచ్చు, చీరలు అవ్వచ్చు, ప్యాంటు షర్ట్లు అవ్వచ్చు, మగవారైనా ఇట్లా వేసుకోవటం వలన మీకు మంచి జరగటానికి ఆ హనుమంతుని యొక్క నిండు ఆశీస్సులు మీకు దక్కటానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే హనుమంతునికి ఆరెంజ్ కలరు అంటే కాషాయం రంగు అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసినటువంటి విషయమేనమాట. అంటే ఈ రంగు బట్టలు వేసుకోవటం వలన అదృష్టము, ఐశ్వర్యంతో పాటుగా చెడు అనేది అంటే ఎటువంటి చెడు శక్తులు, నకారాత్మక శక్తులు ఇలాంటివి మన దగ్గరకు రావు. అలాగే నరదిష్టి ప్రభావం కూడా పూర్తిగా తగ్గుతుంది. కాబట్టి తప్పకుండా ఈ రోజున ఈ రంగు బట్టలు వేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజున ఇంట్లో హనుమంతునికి తప్పకుండా పూజ చేయండి. అలాగే మీకు దగ్గరలో దేవాలయాలు ఉంటే అక్కడికి కూడా వెళ్ళేసి మీరు తమలపాకుల మాలను సమర్పించినట్లయితే మీకు ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది. మీకున్నటువంటి తీరని కోరికలు ఏవైనా సరే తప్పకుండా ఆ హనుమంతుని యొక్క ఆశీర్వాదంతో తీరుతాయన్నమాట. అంటే 11 ఆకులు కానివ్వండి లేదా 18 తమలపాకులైన 27, 48, 108 ఇట్లా మీకు మీ శక్తికి తగినట్లుగా తమలపాకును మాలను గనక మీరు ఆ స్వామివారికి సమర్పించినట్లయితే కోటి జన్మల పుణ్యంతో కోట్లు వచ్చి పడతాయి, కోరికలన్నీ తీరుతాయి, కష్టాలన్నీ దూరమైపోతాయి, మాయమైపోతాయి అన్నమాట. అంటే ఒక కలలాగా మీ కష్టాలన్నింటినీ కూడా మాయమైపోవటాన్ని మీరే చూసి సంతోషపడగలుగుతారు. అలాగే ఆ తమలపాకుల మీద అంటే జై శ్రీరామ్ అని కానీ లేకపోతే
స్వస్తిక్ గుర్తు కానీ వేయటం వలన చాలా మంచిది. ఎందుకంటే శ్రీరాముడు అంటే ఆ స్వామివారికి ఎంతో ప్రీతికరం కాబట్టి సింధూరంలో కాస్తంత నీటిని కలిపేసేసి దానితో మీరు జై శ్రీరామ్ అని చెప్పేసేసి ఆ తమలపాకుల మీద మీరు అట్లా మాలలాగా కట్టేసేసి ఆ స్వామివారికి సమర్పించండి. మీకు అవకాశం లేకపోతే దేవాలయానికి వెళ్ళటానికి ఇంట్లోనైనా సరే మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట. అలాగే మీ ఇంటి గుమ్మానికి కూడా తమలపాకుల మాలను కనుక మీరు కట్టినట్లయితే మీ సుడి తిరిగిపోతుంది. గుమ్మంలో నుంచి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుందన్నమాట. అంతేకాకుండా ఎటువంటి చెడు శక్తులు బయట నుంచి లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం కూడా బయటికి పారిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ రోజున స్వామివారికి ఏంటంటే వడలమాలను కూడా సమర్పిస్తూ ఉంటారు. స్వామివారికి ఇంట్లో మీరు నైవేద్యంగా కూడా వడలు కానివ్వండి, అరటిపళ్ళు, కొబ్బరికాయను కొట్టటము, ధూప నైవేద్యాలతో స్వామివారిని గనక మీరు పూజించినట్లయితే మీకున్నటువంటి సకల పాపాలు, సకల దోషాలు అన్నీ కూడా తొలగిపోయి చెడు ఏదన్నా మీ ఇంటి పరంగా కానీ మీ ఒంట్లో కానీ ఉన్నా కూడా ఆ చెడునంతటినీ కూడా స్వామివారు తీసేసుకుంటారనమాట. అంటే శనిదేవుడు కూడా మన దగ్గరికి రావటానికి భయపడే అంతగా ఈ స్వామివారికి మనం చేసే పూజలు అందుతాయి అన్నమాట. ఎందుకంటే శనిదేవునికి హనుమాన్ అంటే ఎంత భయమో అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి హనుమానుకి మనం పూజ చేసుకోవటం వలన ఆంజనేయ స్వామిని మనం మనసులో తలుచుకున్న స్వామివారిని మనం పూజలు చేసుకున్నా కూడా ఆ శని ఆమడ దూరం పారిపోతాడు అని చెప్పేసి శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఈ రోజున చక్కగా మీరు ఇంట్లో పిండి వంటలు వడలవ్వచ్చు, లేకపోతే గారెలు, శనగలు, ఉడకబెట్టిన శనగలు, కొబ్బరికాయ కొట్టడం. అంటే కొబ్బరికాయ కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరం. అరటి పళ్ళు అంటే చాలా ఇష్టము. హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి అరటి తోటల్లో కూడా తిరిగేవాడు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఈ రోజున అరటి పళ్ళను ఒక హస్తం కానివ్వండి, లేకపోతే ఒక 5 అరటి పళ్ళు కానివ్వండి పూజలో తప్పనిసరిగా మీరు పెట్టండి. అలాగే తమలపాకులను కూడా తప్పకుండా పూజలో పెట్టండి. ఇంకా మీరేంటంటే కోతులు కానీ ఇలాంటివి మీకు ఏమైనా కనిపిస్తూ ఉంటాయి కదా, ఇలాంటి కోతులు అంటే కోతి ఏంటంటే మనకు ఆంజనేయ స్వామి యొక్క స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటారనమాట. కనిపిస్తే మీరు కోతులకి ఏదన్నా అరటి పళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా పండ్లు కానివ్వండి, తినేవి ఏమైనా ఆహారంగా మీ చేత్తో మీరు పెట్టడం వలన మీకున్నటువంటి దోషాలు, తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు మొత్తం కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు కుక్కలకి కానివ్వండి లేదా ఆవుకు కానివ్వండి, అంటే గోమాత మనం ఎంతో విశిష్టంగా పూజలు చేసుకుంటూ ఉంటాము. అలాంటి గోవుకు కూడా మీరు నానబెట్టిన శనగలు అవ్వచ్చు, లేదా బెల్లము బియ్యము కలిపి పెట్టడం కానివ్వండి, ఇట్లా ఏంటంటే మీరు తినిపించడం వలన మీకు ఎంతో మంచి జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనకి గోవులో అంటే గోమాతలో 3,000,000 దేవతలు కలిసి ఉంటారు. గోవును తాకిన, గోమాతకు పూజ చేసుకున్నా కూడా మనకు ఎంతో మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి నియమాలు పాటించండి. మాంసాహారం అనేది ఇంట్లో పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. ఈ రోజున కాస్తంత కోపాలు, ఆవేశాలను అదుపులో పెట్టుకోవటం వలన ఆ స్వామి యొక్క నిండు ఆశీస్సులు అనేవి మీకు దక్కుతాయన్నమాట. ఎందుకంటే ఎక్కడ గొడవలు ఉంటే అక్కడికి వెంటనే దరిద్ర దేవత ప్రవేశించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా కాస్తంత మనము అంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఓర్పు సహనాలతో మనం ఉన్నట్లయితే ఆ దైవం యొక్క ఆశీస్సులు అనేవి ఎప్పుడు మన మీద ఉండటానికి, చెడును తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక ఈ రోజున మీరేం చేస్తారంటే ప్రత్యేకంగా ఈ పరిహారం కోసమని అంటే సాయంత్రం సంధ్యా సమయంలో మీరు ఈ పరిహారం చేసుకోండి. అలా చేయటం వలన మీకు అద్భుతమైనటువంటి మార్పు అంటే జాతకంలో మార్పులు జరిగి మీకు మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. ఒక తమలపాకును తీసుకోండి, ఒక పెద్ద ఆకును తీసుకోండి, కాడ అనేది తప్పనిసరిగా ఉండాలి, చిల్లులు గీతలు అనేవి ఉండకూడదు. ఆ తమలపాకును తీసేసుకొని ఇక్కడ మనం వీడియోలో ముందు చూపిస్తాము. దాని మీద మీరేం చేస్తారంటే చిటికెడంత సింధూరం, అంటే సింధూరం అంటే స్వామివారికి ఎంత ఇష్టమో అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి సింధూరం తీసుకోండి. సింధూరం లేకపోతే కుంకుమ తీసుకోండి, పర్వాలేదు. కానీ ఎక్కువ శాతం సింధూరం తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. తర్వాత వచ్చేటప్పటికి 4 అంటే 4 యాలకులు తీసుకోండి. యాలకులు ఏంటంటే ధనాకర్షణకు బాగా ఉపయోగపడతాయి. అప్పుల సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా తీరిపోయి మనం ఆర్థికంగా బలపడేటట్లుగా చేస్తాయి. 4 యాలకులు ఏంటంటే 4 దిక్కుల నుంచి మనకు ధనద్వారాలు తెరుచుకొని, అంటే మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకొని మనకు ధనం వచ్చేలా చేయటానికి ఈ 4 యాలకులు 4 దిక్కులకి ఉపయోగపడతాయి అన్నమాట. దీనితో పాటుగా 2 లవంగాలు తీసుకోండి. లవంగాలు ఏంటంటే కష్టాలను, బాధలను తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. లవంగం అంటే కష్ట సమస్య
సమస్యల నుంచి బయటపడేయటానికి లవంగాలు చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. లవంగాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. కాబట్టి ఈ మూడింటిని కూడా తమలపాకు మీద మీరు పెట్టేసేయాలి. ఒకటి తమలపాకు, దాని మీద 4 యాలకులు, కొంచెం సింధూరము, 2 లవంగాలు. ఈ మూడింటిని పెట్టేసేసి మీరు సంకల్పం చెప్పుకొని మనసులో మీకు ఏదైతే ఉందో ఆర్థిక సమస్యలు తీరాలి, అప్పులు తీరాలి, మాకు మనశ్శాంతి రావాలి, ధైర్యం రావాలి, భయాలు పోవాలి, భూతపేత పిశాచాలన్నీ కూడా పోవాలి, మాకు తండ్రి స్వామి మీకు నువ్వెప్పుడు తోడుగా ఉండయ్యా, నీ ఆశీస్సులు మాకు అందించయ్యా అని చెప్పి నమస్కారం పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకొని మీ ఇంటికి దగ్గరలో ఎక్కడన్నా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా, అక్కడ ఆ ప్రాంగణంలో వదిలేసి రండి. అలా వదిలేయటం వలన ఏంటంటే మీకున్నటువంటి అంటే మనం ఆంజనేయ స్వామి గుడి దగ్గర అలా వదిలేయటం వలన మనకున్నటువంటి కష్టాలను సమస్యలను ప్రత్యేకంగా చెడు మొత్తం కూడా పారిపోతుంది అనమాట. ఒకవేళ మీకు దగ్గరలో లేదు గుడి అని అనుకుంటే మాత్రం ఏదన్నా చెరువు దగ్గర కానివ్వండి, ఏదన్నా పారే నది దగ్గర కానివ్వండి, మీరు ఇలా చేసేసి రావచ్చు. ఇలా పెట్టేసేసి మీ సంకల్పం చెప్పుకొని మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేసేయండి. చూడండి, మీకు నిదానంగా అంటే కేవలం 24 గంటల్లో మార్పులు జరగటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. హనుమంతుడి శక్తి ఎంత శక్తివంతమైన దేవుడో అందరికీ తెలిసిందేనమాట. సకల దేవతా స్వరూపుడు అనమాట హనుమంతుడు. తప్పకుండా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ తప్పకుండా మాయమైపోతాయి. ఈ రోజున తమలపాకుతో మీరు చేసే ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట. అలాగే స్వామివారికి మనం తాంబూలం పెడతాం కదా ప్రసాదంలో, అంటే పూజ చేసినప్పుడు అక్కడ ఆ తమలపాకుని మీరు అందరూ తలా కొంచెం తినటం కానివ్వండి, మీకు కుదిరితే కొంచెం పంచదార కానివ్వండి, బెల్లం కానివ్వండి, తేనె వేసుకొని అయినా సరే తలా ఒక తమలపాకులు పెద్దలు అందరూ తినటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇంకా మీకు కుదిరితే చక్కగా తాంబూలం లాగా అందులో అన్నీ వేసుకొని మనకి సున్నము, ఆకు, ఒక్క ఇలా అన్నీ కూడా వేసుకొని మనం చక్కగా తినటం వలన ఏంటంటే తాంబూలంలాగా మనం వేసుకున్నా కూడా భోజనం చేసిన తర్వాత ఎంతో మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలా తమలపాకును కూడా ఏదో ఒక రూపంలో తినే ప్రయత్నం చేయండి. ఇలా తమలపాకుతో ఇక్కడ మనం చెప్పినట్లుగా మీరు ఈ పరిహారం చేసుకోవటం వలన మీకున్న కష్టాలు ఆమెడ దూరం పారిపోయి అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తడుతుంది. కాబట్టి తప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేయండి. ఇలా చేశామని ఎవ్వరికీ చెప్పొద్దు. అర్థమైంది కదండి తమలపాకుతో ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారికి హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి జై హనుమాన్, జై శ్రీరామ్ అనే కామెంట్ని చేయండి. మీకు ఆ స్వామివారి యొక్క నిండు ఆశీస్సులతో, అష్టైశ్వర్యాలతో, ఆయు ఆరోగ్యాలతో మీరు మీ కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్.